స్టాక్ మార్కెట్‌ని ఎవరు కంట్రోల్ చేస్తారు? మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్సా? లేదంటే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సా? అసలు రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి? ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి? వీళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటది మార్కెట్ మీద? అసలు ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తారు? ఈ డేటా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్‌ని అర్థం చేసుకోవడానికి, మీరు స్టాక్ మార్కెట్‌ని అనలైజ్ చేయడానికి. ఐదర్ మీరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినా, ట్రేడింగ్ చేసినా. వీడియో స్టార్ట్ చేసే ముందు మార్కెటింగ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో దట్ ఈ బేసిక్ లెవెల్ కోర్స్ అప్డేట్స్ అన్ని మీకు ఇమ్మీడియట్‌గా వస్తాయి. ఫస్ట్ మనం రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? వాళ్ళ గురించి తెలుసుకుందాం. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే ఇప్పుడు మనలాంటి కామన్ పీపుల్ ఏదైతే స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక లాంగ్ టర్మ్‌లో మనకి కొంత అమౌంట్ అనేది రిటర్న్‌లో రావాలనుకుంటాం కదా! వీళ్ళందరినీ రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. రిటైల్ ఇన్వెస్టర్స్ స్మాల్ అమౌంట్స్‌తో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్ని పర్సనల్ గోల్స్ మీద ఫోకస్డ్ ఉంటాయి. లైక్ రిటైర్మెంట్ గానీ, హౌసెస్ రిలేటెడ్ గానీ, ఏదైనా ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ వాళ్ళు అచీవ్ చేద్దాం అనుకుంటారు స్టాక్ మార్కెట్ ద్వారా. షార్ట్ టర్మ్‌లో ట్రేడింగ్ చేస్తూ హెవీగా మనీ ఎర్న్ చేయాలని చెప్పి ఇలాంటి టార్గెట్స్ ఉంటాయి రిటైల్ ఇన్వెస్టర్స్‌కి. సాడ్ విషయం ఏంటి అంటే రిటైల్ ఇన్వెస్టర్స్‌లో చాలా మంది క్విక్ ప్రాఫిట్స్ గురించి చూస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఇండియాలో రిటైల్ ఇన్వెస్టింగ్ చాలా పెరిగింది. అప్ స్టాక్స్, జెరోదా, గ్రో, ధన్ ఇలాంటి యాప్స్ అనేవి రిటైల్ ఇన్వెస్టింగ్ అనేవి చాలా ఈజీ చేశాయి. ఈ డిజిటల్ రెవల్యూషన్ వల్ల ఇండియాలో రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ చాలా అంటే చాలా పెరిగింది మార్కెట్లో. కోవిడ్ కి ముందు రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ అంత ఉండేది కాదు. కోవిడ్ తర్వాత బికాస్ ఆఫ్ ఈ డిజిటల్ రెవల్యూషన్ అంతా ఇండియాలో చాలా అంటే చాలా పెరిగింది. మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మంత్ అండ్ మంత్ ఇన్ఫ్లోస్ అనేవి చాలా పెరుగుతున్నాయి. కోవిడ్ నుంచి ఇప్పటి వరకు అది ఎప్పుడు డిక్రీజ్ కాలేదు. ఆ నెంబర్ అనేది పెరుగుతూనే వస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తారు, ట్రేడ్ చేస్తారు. కానీ కలెక్టివ్ గా చూస్తే వాళ్ళది 7% ఆఫ్ టోటల్ మార్కెట్ క్యాప్ వాళ్ళది ఉంటుంది. ఇండియా మొత్తం స్టాక్ మార్కెట్ ది క్యాలిక్యులేట్ చేస్తే లిటరలీ 7% వాళ్ళు మార్కెట్ ని కంట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ కడుతుంటారు, ఇన్సూరెన్సెస్ కడుతుంటారు. ఇలా డిఫరెంట్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బిగ్ కంపెనీస్ సెల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కంపెనీస్ ఇప్పుడు బజాజ్ కానీ, ఎల్ఐసి కానీ వీటన్నిటిని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఫినాన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళు ఈ డబ్బుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి అక్కడ లాభం పొంది మనకి లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ఇస్తారు. వీళ్ళకి డిఫరెంట్ ప్లాన్స్ అన్ని ఉంటాయి. వీళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అన్ని ఇన్సూరెన్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో మీరు అందరూ వినే ఉంటారు. ఇవే ఇన్స్టిట్యూషన్స్ ఫారెన్ లో ఉంటాయి. వాటిని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళు మన మార్కెట్స్ లో వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. మన ఇండియాలో బేస్ అయి ఉన్నవి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. వీళ్ళ డేటా ఇన్వెస్టింగ్ కానీ, ట్రేడింగ్ కానీ మనం చేసేటప్పుడు అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేటా ఎలా అనలైజ్ చేయాలో కమింగ్ వీడియోస్ లో మీకు డెఫినెట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా చెప్తాను. వీళ్ళు చాలా లార్జ్ స్కేల్ లో ట్రేడ్ చేస్తారు, పెద్ద అమౌంట్స్ లో ట్రేడ్ చేస్తారు. వీళ్ళు మార్కెట్ మూవ్మెంట్ ని కూడా డిసైడ్ చేయగలరు. వాళ్ళు అనుకున్న సైడ్ మార్కెట్ ని మూవ్ కూడా చేయగలరు. బికాస్ వీళ్ళు బిలియన్స్ అట్ వన్స్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ మార్కెట్ మూవ్మెంట్స్ ని డిసైడ్ చేయగలరు. ఎగ్జాంపుల్ గా రీసెంట్ గా FIIs మన ఇండియన్ మార్కెట్స్ లో 1% సెల్ చేశారు. దాని వల్ల మన మార్కెట్ లో 10% కరెక్షన్ వచ్చింది. సో వీళ్ళ మూవ్మెంట్స్, వీళ్ళ డేటా ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళ సెల్లింగ్ స్లో డౌన్ అవడం వల్ల మళ్ళీ మార్కెట్ మూవ్మెంట్ అనేది కొంచెం స్టేబుల్ అయింది. నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుందో వీళ్ళు ఎలా చూస్తారో చెప్తాను. నెక్స్ట్ రిటైల్ వర్సెస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళ మధ్యన డిఫరెన్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇన్వెస్ట్మెంట్ సైజ్. రిటైల్ ఇన్వెస్టర్స్ స్మాల్ అమౌంట్స్ తో పర్సనల్ సేవింగ్స్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ సైజ్ అనేది బిగ్ ఉంటుంది. వాళ్ళకి $1 బిలియన్ ఆఫ్ మనీ యాక్సెస్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ గోల్స్ ఏంటో చూద్దాము. రిటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ పర్సనల్ గోల్స్ లైక్ రిటైర్మెంట్, వెల్త్ బిల్డింగ్ చేయడం, ఇలా వీళ్ళ గోల్స్ ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ క్లయింట్స్ కి హై రిటర్న్స్ ఇవ్వడం కోసం వీళ్ళ ఫోకస్ ఉంటుంది అండ్ వాళ్ళ కమిషన్స్ కూడా హై ఉంటాయి. ఇప్పుడు టూల్స్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారో, ఏ మీడియం ద్వారా చేస్తారో చెప్తాను. రిటైల్ ఇన్వెస్టర్స్ లైక్ జెరోదా, అప్ స్టాక్స్, గ్రో, ధన్ ఇలాంటి పెద్ద బ్రోకర్స్ ఉన్నారు. ఇంకా చాలా బ్రోకర్స్ ఉంటారు, స్టాక్ బ్రోకర్స్. రిటైల్ ఇన్వెస్టింగ్ ఈ బ్రోకరేజ్ ద్వారా జరుగుతుంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బ్రోకర్స్ వేరే ఉంటారు బికాస్ వాళ్ళ నెంబర్స్ అయి ఉంటాయి. వాళ్ళకి చాలా పెద్ద సాఫ్ట్వేర్స్ కి, రీసెర్చ్ టీమ్స్ మొత్తం యాక్సెస్ ఉంటుంది. వాళ్ళ మార్కెట్ ని వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో మూవ్ చేయగలరు కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ యాక్సెస్ ఉంటుంది. టీమ్స్ కానీ, రీసెర్చ్ టీమ్స్ కానీ అన్నిటిని బిల్డ్ చేసుకొని స్ట్రాంగ్ గా ఉంటారు. సింపుల్ గా మీకు చెప్పాలి అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ మనం ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ ని అర్థం చేసుకొని మార్కెట్ సెంటిమెంట్స్ ని కానీ, మార్కెట్ మూవ్మెంట్స్ ని కానీ, ఇండియాలో జరుగుతున్న బిజినెస్ కానీ, ఆ బిజినెస్ స్టాక్ మార్కెట్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ మార్కెట్ మీద ఎలా ఉందో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రాఫిట్స్ లో ఉంటారు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ దగ్గర హెవీ $1 బిలియన్ ఉండడం వల్ల అండ్ వాళ్ళ మూవ్మెంట్స్ ని మనం క్రాక్ చేయడం వల్ల మనకి మార్కెట్ లో మంచి మూవ్స్ అనేవి దొరుకుతాయి. సింపుల్ గా చెప్పాలి అంటే బిజినెస్ బాగుంది అనుకోండి, ఒక కంట్రీలో ఎకానమీ కానీ, బిజినెస్ కండిషన్స్ బాగున్నాయి అనుకోండి, స్టాక్ మార్కెట్ మీద దాని ఇంపాక్ట్ బాగుంటుంది. రిటైల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, DIIs అందరూ ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్ లో మనీ పంపింగ్ అనేది జరుగుతుంది.
కంపెనీస్ ఏవైతే బిజినెస్ బాగా చేస్తున్నాయో వాళ్ళ డివిడెండ్స్ కానీ రెవెన్యూ అనేది పెంచుకుంటూ ఉంటాయి. ఓవరాల్ గా మార్కెట్ అనేది గ్రో అవుతుంది. ఈ సెంటిమెంట్స్ ని, ఈ మార్కెట్ కండిషన్స్ ని అర్థం చేసుకొని ఎప్పుడైనా ఏదైనా డిప్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు సెబీ గురించి తెలుసుకుందాము. నార్మల్ గా మనుషులకి మనకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, ఎలాంటి క్రైమ్స్ కానీ ఇలాంటివి కంట్రోల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. సేమ్ వే స్టాక్ మార్కెట్ లో యాక్టివిటీస్ ని కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అవని, రీటైల్ ఇన్వెస్టర్స్ అవని అందరికీ ప్రాపర్ గా న్యాయంగా నీట్ గా ఇన్వెస్ట్మెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా జరగడానికి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఒక బాడీ ఉంది. ఇది ఒక గవర్నమెంట్ బాడీ. ఇది మొత్తం రెగ్యులేషన్స్ ఇస్తుంది, రూల్స్ డిసైడ్ చేస్తుంది. మార్కెట్ లో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా, అన్నెసెసరీ ఈవెంట్స్ ఏదైనా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసి నెగిటివ్ గా చేసే ఈవెంట్స్ చేసినా వీళ్ళు వాటిని కంట్రోల్ చేసి నీట్ గా ఉంచుతారు. చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్ లో ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లాంటిది. ఇప్పుడు మార్కెట్ లో మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు, మినిమం ఎంత, మాక్సిమం ఎంత, టాక్సేషన్స్ కానీ ఇలా మల్టిపుల్ రూల్స్ అన్ని సెబీనే డిసైడ్ చేస్తుంది. సో సెబీ మెయిన్ ఏముంటుంది, ఇన్వెస్టర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ తో దిగకుండా సిస్టమ్ అంతా ప్రాపర్ గా స్మూత్ గా రన్ అయ్యేటట్టు అది కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంపార్టెన్స్. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత బిగ్ అయినా కానీ లాస్ట్ కి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ మనీ వచ్చేది రీటైల్ ఇన్వెస్టర్స్ ద్వారానే. రీటైల్ ఇన్వెస్టర్స్ చిన్న ప్లేయర్స్ గా కనిపించినా మనమే అన్నిటికీ రూట్ కాజ్, మన వల్లే మార్కెట్ నడుస్తుంది, మన వల్లే మార్కెట్ డిసైడ్ అవుతుంది. సో యాక్టివ్ ట్రేడింగ్, డైలీ ట్రేడింగ్ లో కానీ ఇన్వెస్టింగ్ లో కానీ మీరు ఇన్స్టిట్యూషన్స్ నే అర్థం చేసుకుంటూ మార్కెట్ సెంటిమెంట్ ని పట్టుకున్నారు అనుకోండి, డెఫినెట్ గా ప్రాఫిట్ లో ఉంటారు. కరెంట్ గా రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఇండియాలో 7% ఉంది. కోవిడ్ టైంలో దాని బిఫోర్ 2 or 3% ఉండేది, ఇప్పుడు 7% వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్ చాలా అంటే చాలా బిగ్ అవబోతుంది. 2030 వరకు రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ నియర్లీ 15% ఉంటుంది అని చెప్పి మన మెట్రిక్స్ చెప్తున్నాయి. ఆ టైంకి మనం ఇప్పటి నుంచి మార్కెట్ లో యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ నేర్చుకొని ప్రాపర్ నాలెడ్జ్ తో ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ ని అర్థం చేసుకొని చేస్తే డెఫినెట్ గా మనం అనుకున్న ప్రాఫిట్స్ కంటే ఎక్కువే మనం అచీవ్ చేయగలుగుతాం. మీరు చేసే ప్రతి ట్రేడ్ చిన్న అమౌంట్ అయినా ఈ కలెక్టివ్ షిఫ్ట్ లో అదొక పార్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కమింగ్ వీడియోస్ లో ఇంకా డీటెయిల్ గా మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటాను. మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద కమింగ్ స్టాక్ మార్కెట్ వీడియోస్. సీ యు ఓవర్ దేర్.